టీచరా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 6-7 నెలలు కావచ్చింది. ఈ 6-7 నెలల్లో ప్రజలకు కానీ రైతులకు కానీ ఇంకోరికి కానీ చేసిన మేలు లేదు, రాష్ట్రంలో చేసిన అభివృద్ధి లేదు. అట్లాగే ఎలక్షన్లలో చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఒక్క హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. చాలా దారుణం. అదే పరిపాలన అనేది నిష్క్రియగా ఉన్న పరిస్థితి. అసలు పరిపాలన అనేదే లేదు. గతంలో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రైతులకు సంబంధించి ఎక్కడ ఏం జరిగినా కూడా రైతు భరోసా ఇచ్చేది. రైతు భరోసాతో పాటు వాళ్ళకు పంట నష్టం, ఏదైనా పంట నష్టం జరిగితే ఇమ్మీడియట్గా పంట నష్టాన్ని చెల్లించే కార్యక్రమం. ఖరీఫ్లో నష్టపోతే ఖరీఫ్లోనే వాళ్ళకు డబ్బులు ఇచ్చి మళ్ళీ రబీకి తయారు చేసే విధంగా, అంటే రబీకి రైతులు తయారయ్యే విధంగా, వాళ్ళకు ఉపయోగపడాలనే విధంగా ఈ పంట నష్టాన్ని ఇచ్చిన పరిస్థితి. రబీలో నష్టమైతే రబీలోనే వాళ్ళకు నష్టం ఇచ్చిన పరిస్థితి. అది కూడా కాదు, మా వీరప్రాయనపల్లెలో దానికి సంబంధించి ఎర్రగడ్డలకు సంబంధించి పంట నష్టం జరిగితే 21 రోజుల్లో పంట నష్టం ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటిది ఇప్పుడు పంట నష్టపోయిన దిక్కు లేదు, టయానికి విత్తనాలు ఇచ్చే పరిస్థితి లేదు, టయానికి ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు, ఏం లేదు. ఇప్పుడు వరికి సంబంధించి ఈ తుఫాన్ల వల్ల వరి అంతా నష్టపోవడం జరిగింది. వరి కోతకొచ్చే దశలో ఈ తుఫాన్లు వచ్చినందువల్ల నష్టపోవడం జరిగింది. సో దాన్ని పట్టించుకున్న దిక్కు లేదన్నమాట ఈ ప్రభుత్వం. రైతు భరోసా కేంద్రాలలో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా కూర్చున్న పరిస్థితి లేదు. పంట అంతా నష్టపోవడం జరిగింది. అదే కాకుండా కోతకు వచ్చే దశలో లాస్ట్ ఇయర్ అయితే క్వింటాలు 17,000 నుంచి 18,000 రూపాయలు లాస్ట్ ఇయర్ కూడా అమ్మడం జరిగింది. అటువంటిది ఇప్పుడు 10,000కు 11,000కు అడిగే పరిస్థితి లేదు. ఇంకా మిల్లర్ల దృష్టిలో పోతే ఇంకా రంగు మారినదేవో లేకపోకుండా ఉంటే, ఎందుకంటే ఈ వర్షాల వల్ల రంగు మారిన పరిస్థితి ఉంది. ఆ రంగు మారినది అయితే 9,000కు కూడా అడిగే పరిస్థితి లేదు క్వింటాలు. ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గరికి గొప్పలైతే చెప్పడం జరుగుతుంది అన్నమాట. ముఖ్యమంత్రి గారు అయితేనేమి, అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అందరూ కూడా గొప్పలు చెప్పే కార్యక్రమం జరుగుతుంది. మంత్రులు గొప్పలు చెప్పే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకందరికీ ఇమ్మీడియట్గా రంగు మారినా కొనుగోలు చేస్తారు, ఇంకొకటి చేస్తారు. ఒట్టి చెప్పేంత వరకే, చేసేది ఏం లేదన్నమాట. రైతులు పోయి అగ్రికల్చర్ ఆఫీసులను అడిగితే, మార్కెట్ యార్డ్లో పోయి కనుక్కుంటే వాళ్ళు చెప్పేది ఆ సంచులు లేవు, ఇప్పుడు తీసుకునే పరిస్థితి లేదు, ఇంకొకటి లేదనే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి అన్నమాట. సో అంత దారుణమైన పరిపాలన, ప్రజలకు ఉపయోగపడే పరిపాలన కాదు ఇది, దారుణమైన పరిపాలన. ఈ దారుణమైన పరిపాలనలో
దాన్ని డైవర్ట్ చేసేదానికి ఏంటేంటో డైవర్ట్ చేసే కార్యక్రమం, ఏదేదో కొత్త సమస్యలు తీసుకొచ్చే కార్యక్రమం. ఇప్పుడు కొత్తగా కాకినాడకు సంబంధించి పోర్టులో అక్కడి నుంచి ఈ రైసు ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి దాన్ని తీసుకొచ్చిన పరిస్థితి అన్నమాట. అది మా అక్కడ లోకల్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని పైన బురద జల్లే కార్యక్రమం అన్నమాట. చంద్రశేఖర్ రెడ్డి ఇవన్నీ కూడా చేస్తున్నాడు అని చెప్పేసి దానికి డైవర్ట్ చేసే కార్యక్రమం అన్నమాట. ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడిన పరిస్థితే లేదన్నమాట. అదే కదా అన్ని రకాలుగా వీరబాదుడే అన్నమాట. బాబు గ్యారంటీ భవిష్యత్తు, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ఏమో అంతకుముందు స్కీము అదొకటి ప్రోగ్రాం పెట్టడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు బాబు గ్యారంటీ భవిష్యత్తుకు గ్యారంటీ కాదు, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కాదు, వీరబాదుడుకు గ్యారంటీ అన్నట్టు ఉందన్నమాట. ఏది కొనేదానికి అవకాశము లేదు, ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి. ఇప్పుడు బియ్యము అందుబాటులో లేని పరిస్థితి. కేజీ ఇప్పుడు బియ్యం కొనుక్కోవాలంటే మార్కెట్లో 38 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఉన్న పరిస్థితి. పప్పు దినుసులు అలాగే ఉన్నాయి, నూనె కొనలేని పరిస్థితి, కాయగూరలు కొనుక్కునేలేని పరిస్థితి, ఏది కొనలేని పరిస్థితి. అంతకుముందు అంతా కూడా ఏం కర్మరా బాబు అని చెప్పేసి ఒక ప్రోగ్రాం తీసుకొని చంద్రబాబు నాయుడు పాంప్లెట్లు ప్రతి ఇంటికి చేర్చడం జరిగింది అన్నమాట. ఇదే నిత్యావసర సరుకులన్నీ కొనే పరిస్థితుల్లో లేదు, నేను వస్తే ఇటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి పాంప్లెట్లు ప్రతి ఇంటికి తెలియజేసి ఈయన ఇస్తే ఏం జరుగుతుందో పాపం అంతా కూడా చాలా తక్కువకి ఏమన్నా ఇచ్చేసేస్తాడేమో అని చెప్పేసి ప్రజలు నమ్మి ఆ రకంగా ఓట్లు వేయడం జరిగింది, మోసపోవడం జరిగింది అన్నమాట. ఏంద్రా బాబు ఇదేమ్రా కర్మరా బాబు అని ఆ ప్రోగ్రాంకు ఆ పేరు యాప్ట్. ఇప్పుడు ఇదేమ్రా కర్మ బాబు ఆయన పెట్టింది, ఆయనకే సరిపోతుంది అన్నమాట. ఇదేం కర్మరా నాయన ఈ బాబుని తీసుకొచ్చుకొని ఇటువంటి పరిస్థితి మేము ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఉన్న పరిస్థితి అన్నమాట. చాలా దారుణం. అదే కాదు దానికి కరెంటు ఛార్జీలు మొన్న ఇప్పటికే దానికి పెద్ద ఎత్తున ప్రతి మీటింగ్లోనూ చెప్పేవాడు అన్నమాట. ఏమో తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి కూడా కాదు, జగన్ పరిపాలనలో 7 సార్లు పెరిగినాయి, 6 సార్లు పెరిగినాయి. కరెంటు పెరిగిందా లేదా? పెరక్కపోయినా. సో ఇప్పుడు ఈ 5-6 నెలల పరిపాలనలోనే 2 సార్లు పెంచిన పరిస్థితి. దాదాపు 15,485 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపైన భారం వేసే కార్యక్రమం జరుగుతుంది. ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పేసి అది కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి పెంచడం జరుగుతుందని చెప్పేసి మేమైతే ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎత్తేస్తాం, కరెంటు తక్కువకి ఇస్తాం చెప్పడం జరిగింది. చేసింది ఈ 5-6 నెలల్లోనే ఈ రకంగా వీరబాదుడు బాధే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు బిల్లు పట్టుకుంటే కరెంటు బిల్లు షాక్ కొట్టే పరిస్థితి ఇప్పుడు ఉంది. చాలా దారుణం. ఇది అది అనేది ఏం లేదు, అన్నీ ఇటువంటి పరిస్థితే. సో అదే కాకుండా ఇంకా లోకల్ లీడర్స్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కూడా లోకల్ ట్యాక్స్ ఎక్కడెక్కడ
వాళ్ళు కూడా ఒకవైపు వీరబాదుడు వేసే కార్యక్రమం జరుగుతుంది. మట్టిపైన ట్యాక్సే, ఇసుకపైన ట్యాక్సే, చంద్రబాబు ట్యాక్స్. ఎందుకంటే వీళ్ళకి చెప్పాడంట చంద్రబాబు, ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి ఏం డబ్బులు ఏమి రావు, మీరు ఏదైనా ఉంటే లోకల్గా సంపాదించుకోండి అని. మళ్ళా చెప్తాడనమాట, బెల్టు మీకు బెల్ట్ తీసేస్తా, బెల్ట్ పెడితే మందంగళ్ళకు సంబంధించి. నిన్న హోమ్ మినిస్టరు కాన్స్టిట్యున్సీలోనే ఆ బెల్ట్ షాపులకు ఏలాలే జరుగుతున్నాయన్నమాట. ఊరికి ఏలం వేసి బెల్ట్ షాపులో పెట్టిన పరిస్థితి. ఒక హోమ్ మినిస్టర్ కాదులేండి, అందరూ ప్రతి చోట ఏలం వేసి బెల్ట్ షాపులన్నీ పెట్టిన పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ లోకల్ ట్యాక్సే, లోకల్ లీడర్ ట్యాక్స్. అది కూడా పెద్ద ఇష్యూ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సారాయం అంటే మందు బ్రాండ్లు లేవు, జే బ్రాండ్ అని. జే బ్రాండ్ లేదు, పాడలేదు. చంద్రబాబు టైంలోనే అన్ని బ్రాండ్లకు పేర్లు ఇచ్చింది ఆయనే, చంద్రబాబు గారే. అది మర్చిపోయింటారులే అని చెప్పేసేసి ప్రజలకు మోసం చేసే కార్యక్రమం అన్నమాట. జే బ్రాండ్ అనే పేరు ఊరికే తగిలిచ్చేసేసి దానికి మోసే పేపర్లు, మోసే ఛానళ్ళు. సో దాని తర్వాత ఏమన్నా జరిగిందా ఇప్పుడంటే? ఈ 5-6 నెలల కాలంలో ఏం జరిగిన పరిస్థితి ఏం లేదన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళే యాక్షన్లో పాల్గొని ఎవరిని రానికుండా చేసి సారాయంగళ్ళన్నీ కూడా అదే బ్రాంతి షాపులన్నీ వాళ్ళే తీసుకోవడము. ఒకవేళ ఏరే వాళ్ళకు వస్తే ఎక్కడన్నా 30% ఇస్తావా, 50% ఇస్తావా ఫ్రీగా. అవి మళ్ళీ వీడియోలు కూడా వైరల్. మా వాళ్ళే చెప్తాను అన్నమాట బహిరంగంగానే. మళ్ళా ఒక ఆయన మున్సిపాలిటీకి 20% ఇవ్వాలా, నాకు 30% ఇవ్వాలా. ఇట్లా అంటే ఎంత విర్రవీగి వాళ్ళు విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారు, ప్రజల డబ్బులు దోచుకుంటున్నారు అనేది ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా ఇప్పుడు అవుపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది ప్రజలకు మేలు చేయడం కోసం కాదు, ఒట్టి ప్రజల డబ్బులు దోచుకునే కార్యక్రమం. దోచుకోవడం అందరూ చిన్న లీడర్ల నుంచి మొదలుకొని పెద్ద లీడర్ల వరకు దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు మేలు చేసిన పరిస్థితే లేదు. అదే కాదు, ఏమి చేసినా కూడా, ఏం పెంచినా కూడా, ఇప్పుడు కరెంటు ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జీలు ఈ 5-6 నెలల్లో ఆయన పెంచితే ఇది జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల అని రాసే మీడియా. ఏదైనా సరే 6-7 నెలలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి, వాళ్ళు పూర్తిగా వాళ్ళ అధికారంలో ఉంది, ఏమైనా చేయవచ్చు వాళ్ళు. మరి ఎందుకు కాలే? మరి ఆడలేక మధ్యలో ఓడన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్ప వాళ్ళు చేయలేక పోయిన గవర్నమెంట్ గురించి ఇప్పుడు చర్చించేది ఏముంది? అప్పుడెప్పుడో నిర్వాహకం వల్ల ఇప్పుడెప్పుడో పెరిగిందని చెప్పేసి. ఈ తుఫాను కూడా, ఈ బెంగాల్ తుఫాను కూడా జగన్మోహన్ రెడ్డి ఆ కాలంలో ఏదో చేశాడు, దానివల్ల తుఫాను వచ్చిందని ఎట్లా రాయలే వాళ్ళు. అది కూడా భవిష్యత్తులో రాస్తారేమో. అంత దారుణం. న్యూస్ రాయాలి కానీ, న్యూస్ చెప్పాలి కానీ టీవీలో, ఛానల్లో కూడా. మరి వాళ్ళ వ్యూస్ రాయడమే నిజంగా కూడా చాలా దారుణం. ఇది రాష్ట్రంలోనే కాదు కదా, ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి అన్నమాట. అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో.
మోయవచ్చు. ఎంతవరకు మోయవచ్చు? ప్రభుత్వానికి సపోర్టుగా ఏదో 5%, 10% కొంచెం ఫేవరబుల్గా రాసి మిగతాటన్నీ కూడా సత్యాలు రాస్తే మంచిది. అటువంటిది ఈరోజు వేరే ఏమీ లేదు, అభూత కల్పనలే అన్నమాట. అది ఇన్సిడెంట్ కూడా ఉండదు, జరిగినట్టుగా రాసేస్తారు. దానికి డిబేట్లు పెడతారు మళ్ళీ. ఇది ఒకవైపు అయితే 3 దశాబ్దాలు చంద్రబాబు గారు అధికారంలో ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆయన మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఆయన అధికారంలో ఉన్నాడో లేకపోతే డిప్యూటీ సీఎంగా ఉన్నాడో లేదో ఆయనకు తెలిసినో లేదో కానీ అధికారులను తిట్టే కార్యక్రమం చేస్తాడు అన్నమాట. తన సొంత ఈ సివిల్ సప్లైస్ ఆయన జనసేన పార్టీకి సంబంధించిన నాదెండ్ల మనోహర్ గారు మంత్రిగా ఉన్నారు అక్కడ. కాకినాడ పోర్టులో అధికారులు సహకరించలేదు, నాకు షిప్పు చూపించలేదు, చుట్టూ తిప్పినారు. ఇది చెప్పేది ఎవరైనా చిన్న పిల్లోనికైనా అర్థమవుతుంది. ఆ షిప్ సీజ్ చేసి ఉంది, సీజ్ చేసిన వెహికల్ ఆ బోట్లు ఆ షిప్లోకి ఎవరినైనా అలౌ చేస్తారా? చిన్న పిల్లోనికైనా తెలుసు. మరి ఆయన ఎందుకు అలా ఎక్స్ప్రెస్ చేస్తాడో తెలియదు. అంతకుముందు కూడా హోమ్ మినిస్టర్నే ఆ పదవే తీసుకుంటాడంట. హోమ్ మినిస్టర్కు చేత కాకపోతే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోతే సోషల్ మీడియా పైన వ్యతిరేక వార్తలు రాసినందుకు సోషల్ మీడియాలో ఆయన పైన లేకుంటే ఇంకొకరి పైన ఏదో వ్యతిరేకంగా రాసినాడని దానిపైన యాక్షన్ తీసుకోమంటే అధికారులు పలకలేదంట. మరి అధికారంలో ఉన్నారా లేదా అంటే ఇదొక డ్రామానా ప్రజలకు? నేను చాలా మంచివాడిని, ఇది అధికారుల వల్ల జరుగుతోంది. ఇది ఏమన్నా సినిమా షూటింగా? ఒకరిపైన నెపం వేసే కార్యక్రమం. ఆడలేక మధ్యలో ఊడన్నట్టే. డ్యాన్స్ వాళ్ళు ఆడలేక మధ్యలో సరిగా లేదు, ఓడది, అది అటు పగిలిపోయింది, అందుకు నేను ఆడలేకపోతానా అని చెప్పినట్టుందన్నమాట. అధికారంలో ఉండేది వాళ్ళు. ఎవరిని కావాలంటే వాళ్ళని సస్పెండ్ చేయవచ్చు అధికారులను, ఎవరిని కావాలంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవచ్చు. అదంతా పక్కన పెట్టి ఇంకొకరిపైన నెపం వేసే కార్యక్రమం. చంద్రబాబు అయితే ఇదే అన్నమాట. బెల్ట్ తీస్తా, తాట తీస్తా, ఎమ్మెల్యేలు ఇసుక అమ్ముకుంటే వాళ్ళని క్షమించేది లేదు, నిన్న బూడిద అమ్ముకుంటా అంటే వాళ్ళు లోకల్ లీడర్లు వాళ్ళకు వచ్చే డబ్బుల గురించి కొట్లాట అంతే. డబ్బులు ఎవరు డబ్బులు పంచుకునే దాంట్లో కొట్లాట. ఆ కొట్లాట ముఖ్యమంత్రి గారు తీర్చే కార్యక్రమం. తాట తీస్తా, ఇంకొకటి తీస్తా అనేది ఒట్టి బీరాలు వలికే కార్యక్రమము. ఒట్టి పేపర్ల వరకు, మీడియా వరకు మాత్రమే. చేతలు వేరు, చేతల్లో లేదన్నమాట అది. ఎందుకంటే వాళ్ళకి ముందుగానే చెప్పడం జరిగింది లోకల్ లీడర్లందరికీ, మీరు లోకల్గా సంపాదించుకోండి, ఇక్కడ నుంచి ఏం రాదు. అందుకు ఈ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ అనేది ఏం లేదు. రాష్ట్ర వ్యాపితంగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. వసూళ్ళు దోచుకోవడము, అమాయకులైన ప్రజలను, నిజంగా కూడా అమాయకులు, వాళ్ళను దోచుకునే కార్యక్రమం చేస్తున్నాం అన్నమాట. చాలా దారుణం. ఇటువంటి పరిపాలనలో నిజంగా కూడా ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. ప్రజలు ఏదో పెద్ద ఎత్తున ఊహించి చంద్రబాబు నాయుడు గారు అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్పేసి రోడ్లన్నీ మరమ్మత్తు చేసేస్తాడు, అవి చేస్తాడు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రోడ్లు వేయలేదు,
ఇప్పుడు ఎంత మాత్రం వేసినారు ఈ 6-7 నెలల కాలంలో రోడ్లు ఏమన్నా వేసినారా ఏడన్నా? ఇప్పుడు టోల్ ట్యాక్స్ దానిపైన మళ్ళా వీరబాదుడే అన్నమాట. ఏ రోడ్డు అన్నా పోయి ట్యాక్స్ అంట, టోల్ వసూలు చేసే కార్యక్రమం. ఇంకా నువ్వు ప్రజలకు ఏం చేస్తావు? ప్రజలతో నువ్వు బిజినెస్ చేస్తావా, వ్యాపారాలు చేస్తావా నువ్వు? ప్రజల దగ్గర ట్యాక్సులు వసూలు చేసేసి నువ్వు చేసేది ఏముంది? ఇటువంటి చేసే కార్యక్రమమే. అది కూడా చేయకుండా దానికి కూడా టోల్ ట్యాక్స్ వసూలు చేసే సంపద సృష్టి అనేది ఏమనుకోవాలి నాయన? ఇదేనేమో సంపద సృష్టి. చాలా దారుణం. ఇటువంటి పరిపాలన ప్రజలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి కూడా కాదు. ఇదేం రా కర్మ బాబు అని చెప్పేసి నిమిషానికి తల బాదుకుంటున్న పరిస్థితి అన్నమాట ఈ వీరబాదుడికో. సో డెఫినెట్గా బుద్ధి చెప్పే రోజు ఈరోజు ఎలక్షన్ పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లకు 175 సీట్లు వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా అంటే ఈవీఎంల వల్ల ఉంటే కష్టమేమో కానీ మామూలు పాత బ్యాలెట్ సిస్టమ్ ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లకు 175 సీట్లు వస్తాయి. సో తప్పకుండా ప్రజలకు అన్నీ తెలుసు. మీరందరూ కూడా పిల్లి పాలు తాగుతున్నప్పుడు తెలియదులే అని చెప్పేసి అనుకుంటుంటారు అన్నమాట, కళ్ళు మూసుకొని. సో ఆ రకంగా ప్రజలేం కాదు, చాలా విఘ్నులు. ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, అదే కాకుండా ఈ ఫ్రీ బస్ అని చెప్పినారు. ఇప్పుడు ఆగస్టు 15 అన్నారు. ఆగస్టు 15 పోయింది, ఆ బస్సు బయలుదేరి దీపావళి పోయింది, సంక్రాంతి వస్తుంది, ఈ మధ్యలో బంగాళాఖాతం కనపడింది, దాంట్లో పోయినట్టుంది కనిపించకుండా. ఇంత తప్పనిచ్చి వేరే ఉన్న పరిస్థితి లేదు. సో డెఫినెట్గా ప్రజలకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.